ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇండియా న్యూక్లియర్ జర్నీ. దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ పోఖ్రాన్ 1 and 2 ఫ్రమ్ స్మైలింగ్ బుద్ధ టు శక్తి. ఒక వ్యక్తి విజనరీ స్టెప్పే ఇండియా న్యూక్లియర్ జర్నీ స్టార్ట్ చేయడానికి రీజన్ అయింది. అతనే హోమీ జహంగీర్ బాబా. ఇతన్నే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. 1945లో హోమీ జహంగీర్ బాబా టాటా గ్రూప్స్ హెల్ప్తో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టీఐఎఫ్ఆర్ని స్టార్ట్ చేశారు. టీఐఎఫ్ఆర్ ఇన్స్టిట్యూటే న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఇండియాలో ఫస్ట్ రీసెర్చ్ చేసిన ఇన్స్టిట్యూట్. తరువాత ఇండియా కంటిన్యూస్గా 3 వార్స్ని ఫేస్ చేసింది. అవి 1962లో చైనాతో వార్, 65 and 71లో పాకిస్తాన్కి అగైనెస్ట్గా వార్ చేసింది. దీని తర్వాత 1964లో చైనా ఓన్గా న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేసింది. దీంతో ఇండియా కంపల్సరీగా న్యూక్లియర్ క్యాపబిలిటీని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 1971 బంగ్లాదేశ్ ఫ్రీడమ్ వార్ తర్వాత 1972లో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఇందిరాగాంధీ గారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటే బార్క్కి అఫీషియల్గానే న్యూక్లియర్ ఫిజన్ డివైజెస్ మీద రీసెర్చ్ చేయడానికి అథారిటీ ఇచ్చారు. దీంట్లో కంప్లీట్గా 75 మెంబర్స్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ వర్క్ చేశారు. ఈ 75 మెంబర్స్ టీమ్ని లీడ్ చేసింది రాజా రామన్న. బార్క్ సైంటిస్ట్ అయిన రాజా రామన్న ఈ సైంటిస్ట్ గ్రూప్ని లీడ్ చేశారు. హోమీ సేత్నా నేతృత్వంలోని అటామిక్ ఎనర్జీ కమిషన్ వారి పర్యవేక్షణలో బిడి నాగ్ చౌదరి లీడ్ చేసిన డిఆర్డిఓ గ్రూప్ హెల్ప్తో బార్క్ సైంటిస్ట్ అయిన రాజా రామన్న న్యూక్లియర్ బాంబ్ని తయారు చేశారు. రాజా రామన్న గ్రూప్ తయారు చేసిన న్యూక్లియర్ బాంబ్ని 1974 మే 18న ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి టెన్యూర్లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో టెస్ట్ చేశారు. ఇదే మన ఇండియా యొక్క ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్. ఇలా టెస్ట్ చేసిన ఈ పోఖ్రాన్ 1నే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆపరేషన్ని కండక్ట్ చేసిన మే 18న బుద్ధ పౌర్ణమి, అందుకే దీనికి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు. ఇలా ఇండియా తన న్యూక్లియర్ ఎరేనాని స్టార్ట్ చేసింది. 1974లో ఇండియా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ద్వారా ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేసింది. కానీ టెస్ట్ చేసిన తర్వాత ఎన్పిటి మీద సైన్ చేయలేదు. ఎన్పిటి అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఇదొక పీస్ఫుల్ అగ్రిమెంట్. దేని గురించి అంటే న్యూక్లియర్ వెపన్స్ని వ్యాప్తిని తగ్గించడం కోసం. ఎన్పిటిని రాటిఫై చేసింది 1968లో అండ్ అమలు చేసింది 1970 నుండి. ఈ ఎన్పిటి ప్రకారం ఏదైతే కంట్రీస్ న్యూక్లియర్ వెపన్స్ని ఆల్రెడీ 1970 కంటే ముందు కలిగి ఉన్నాయో లైక్ యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్ అండ్ యూకే, ఈ కంట్రీస్ న్యూక్లియర్ వెపన్స్ టెక్నాలజీని ఏ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అండ్ అప్పటిదాకా న్యూక్లియర్ వెపన్స్ లేని కంట్రీస్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయకూడదు. కానీ ఇండియా సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసింది. కానీ తయారు చేసిన తర్వాత ఎన్పిటి మీద సైన్ చేయలేదు. ఇంకా ఎన్పిటి ప్రకారం న్యూక్లియర్ వెపన్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఆల్రెడీ ఉన్న కంట్రీస్ స్టాక్ని తగ్గించుకోవాలి. అండ్ న్యూక్లియర్ టెక్నాలజీని ఓన్లీ పీస్ఫుల్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలి. అంటే ఓన్లీ కరెంట్ జనరేషన్, ఎనర్జీ జనరేషన్కి మాత్రమే యూజ్ చేసుకోవాలి, అంతేగాని వెపన్స్ పర్పస్కి యూజ్ చేయకూడదు. ఇప్పటికీ ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ లాంటి కొన్ని కంట్రీస్ ఎన్పిటి మీద సైన్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంట్రీస్ ఎన్పిటి మీద సైన్ చేశాయి. సో ఇండియా ఎన్పిటి మీద సైన్ చేయకపోవడంతో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, పర్టికులర్గా ఆల్రెడీ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉన్న కంట్రీస్ అన్నీ కలిసి ఎన్ఎస్జీని ఫామ్ చేశాయి. ఇక్కడ ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ని 1974లో ఫామ్ చేశారు. ఇండియా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధాని కండక్ట్ చేసింది 1974లోనే. అదే ఇయర్లో ఎన్ఎస్జీ గ్రూప్ని కూడా ఫామ్ చేశారు. ఈ ఎన్ఎస్జీ గ్రూప్ యొక్క మెయిన్ ఎయిమ్ న్యూక్లియర్ వెపన్స్ యొక్క ఎక్స్పోర్ట్ని అడ్డుకొని న్యూక్లియర్ వెపన్స్ స్ప్రెడ్ కాకుండా ప్రివెంట్ చేయడం. అంతేకాకుండా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన మెటీరియల్ని, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ కాకుండా అడ్డుకోవడం. న్యూక్లియర్ టెస్ట్ తర్వాత ఇండియా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. పర్టికులర్గా ఎన్ఎస్జీ గ్రూపు ఇండియాకి హెల్ప్ చేస్తున్న కంట్రీస్ని రిస్ట్రిక్ట్ చేసింది. ఆల్రెడీ ఇస్రోకి సంబంధించిన క్రయోజెనిక్ ఇంజిన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి రష్యాతో అగ్రిమెంట్ జరిగింది. కానీ యుఎస్ ప్రెషరైజ్ చేయడం వల్ల రష్యా క్రయోజెనిక్ ఇంజిన్స్కి సంబంధించిన టెక్నాలజీని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఓన్లీ ఇంజిన్ని మాత్రమే ఇండియాకి ఇచ్చింది. దీంతో ఇండియా సొంతంగానే క్రయోజెనిక్ ఇంజిన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఫస్ట్ టైం ఇండియా క్రయోజెనిక్ ఇంజిన్ 7.5ని తయారు చేసింది. దీన్ని జిఎస్ఎల్వి D5లో 2014లో యూజ్ చేశారు. సో క్రయోజెనిక్ ఇంజిన్ని తయారు చేయడం ద్వారా ఇస్రో
అతిపెద్ద మైలురాయిని రీచ్ అయింది. మిసైల్స్ కోసం పక్క కంట్రీస్ మీద డిపెండ్ అయ్యే ఇండియా 1983లో ఫస్ట్ టైం ఇండిజినియస్గా మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. 1983లో స్టార్ట్ చేసిన ఈ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని లీడ్ చేసింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని లీడ్ చేసినందుకే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈ ప్రోగ్రాంలో డెవలప్ చేసిన మిసైల్స్ పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాశ్ అండ్ నాగ్. ఈ మిసైల్స్ని ఎందుకు యూస్ చేస్తారో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ వన్ పృథ్వీ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అలానే అగ్ని కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలే, అంటే ఎర్త్ నుంచి ఎర్త్కి రీచ్ అయ్యే మిసైల్స్ పృథ్వీ, అగ్ని. కానీ ఇక్కడ పృథ్వీ అనేది షార్ట్ రేంజ్ మిసైల్. అండ్ అగ్నిలో చాలా సిరీస్లు ఉంటాయి, 1 నుంచి రీసెంట్గా రిలీజ్ చేసిన 5 వరకు. 1 అనేది మీడియం రేంజ్ మిసైల్, అలానే 5 అనేది ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ మిసైల్. 1 ఓన్లీ 700 నుంచి 1200 కిలోమీటర్స్ వరకు మాత్రమే ప్రయాణిస్తుంది. కానీ 5 రీసెంట్గా రిలీజ్ చేసిన అడ్వాన్స్డ్ అగ్ని వర్షన్ నియర్లీ 7000 నుంచి 8000 కిలోమీటర్స్ వరకు ప్రయోగించవచ్చు. అండ్ నెక్స్ట్ త్రిశూల్ అండ్ ఆకాష్, ఈ రెండు కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్సే. కానీ ఇక్కడ త్రిశూల్ అనేది షార్ట్ రేంజ్ మిసైల్, ఆకాష్ అనేది మీడియం రేంజ్ మిసైల్. లాస్ట్ వన్ నాగ్ అనేది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. 1974లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోఖ్రాన్ 1ని కండక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో 1998 మే 11న పోఖ్రాన్ 2ని టెస్ట్ చేశారు. దీన్ని ఆపరేషన్ శక్తి అని కూడా పిలుస్తారు. 1974లో కండక్ట్ చేసిన పోఖ్రాన్ 1ని ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని, పోఖ్రాన్ 2ని ఆపరేషన్ శక్తి అని పిలుస్తారు. ఈ ఆపరేషన్ శక్తిని కండక్ట్ చేసిన డే అయిన మే 11నే ఇండియాలో నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఇండియా పాకిస్తాన్ అండ్ చైనాని ఎదుర్కోవడం కోసం న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంది. కానీ ఇంటర్నేషనల్ సొసైటీ ఇలా సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయడంతో ఇండియా మీద ఆర్థిక ఆంక్షల్ని విధించింది. ఈవెన్ 1999లో జరిగిన కార్గిల్ వార్ టైంలో ఇండియా యుఎస్కి సంబంధించిన జీపీఎస్ యొక్క యాక్సెస్ని అడిగింది. కానీ యుఎస్ జీపీఎస్ యాక్సెస్ పర్మిషన్ని ఇండియాకి ఇవ్వడానికి డినై చేసింది. దీంతో ఇండియా ఓన్గానే నావిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంది ఇస్రో సహాయంతో. అదే నావిక్. ఇది ఇండియా యొక్క ఓన్ నావిగేషన్ సిస్టమ్ నావిక్. యుఎస్కి సంబంధించింది జీపీఎస్. సో ఇలా ఇండియాకి ఎదుర్కొన్న ప్రతి సమస్య నుంచి ఓన్గా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ వచ్చింది. అండ్ నెక్స్ట్ వాజ్పేయి గారి గవర్నమెంటే 2003లో న్యూక్లియర్ డాక్ట్రిన్ని నో ఫస్ట్ యూస్ పాలసీతో తీసుకొచ్చింది. అంటే ఏదైనా ఒక కంట్రీ మన ఇండియా మీద న్యూక్లియర్ వెపన్స్ని యూస్ చేస్తేనే ఇండియా వారి మీద న్యూక్లియర్ వెపన్స్ని యూస్ చేస్తుంది. ఇదే నో ఫస్ట్ యూస్ పాలసీ. సో ఈ వీడియోలో ఉన్న మెయిన్ కీ పాయింట్స్ చూద్దాం. 1945లో హోమీ జహంగీర్ బాబా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ 1972లో బార్క్కి అఫీషియల్గానే అథారిటీ వచ్చింది న్యూక్లియర్ ఫిజన్ మీద టెస్ట్ చేయడానికి. అండ్ 1974లో పోఖ్రాన్ 1, 1998లో పోఖ్రాన్ 2ని టెస్ట్ చేశారు. 1983లో గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేశారు. 2003లో న్యూక్లియర్ డాక్ట్రిన్ విత్ నో ఫస్ట్ యూస్ పాలసీని తీసుకొచ్చారు. ఇదే ఇండియా యొక్క టోటల్ న్యూక్లియర్ జర్నీకి సంబంధించిన వీడియో. ఇలా ఇండియా ఒక ఫౌండేషన్ స్టేజ్ నుంచి గ్లోబల్ రికగ్నైజేషన్ స్టేజ్కి ఎదిగింది న్యూక్లియర్ టెక్నాలజీలో. థ్యాంక్ యూ.